జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాగణుడు యేసు ప్రభువానికి వందనాలు. ఇంతవరకు ఆరాధన ద్వారా పాటల ద్వారా ఆయన నీ మహిమ పొందిన నమ్ముచున్నాం తండ్రి. మాకు కాదు అయ్యా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకు మాత్రమే మహిమ కలుగును గాక, నీకు మాత్రమే ప్రభావములు చెల్లును గాక తండ్రి. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభువా, మందిరంలో ప్రతి జ్ఞాపకం చేసుకోండి, ఇంకను రానయ్యున్న వారిని నడిపించండి. ఈ ఆరాధనలో పాలిభక్తులు ప్రతి ఒక్కరుండి సహాయం దయచేయండి. వాక్యము ద్వారా నీ దాసులు నిలబెట్టుకునండి. పరిశుద్ధుడా గనుడైన దేవానికి స్తోత్రాలు. ఇంకను దీవించి ఆశీర్వదించి మా ఆరాధన ద్వారా ఒక దుర్గమును స్థాపించి కేవలం నీకు మాత్రమే మహిమ చెల్లిస్తూ అతి త్వరలో రాబోతున్నా యేసయ్య నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ చెప్తాం, గట్టిగా చెప్తాం, మంచి గట్టిగా చెప్తాం, నోరు తెరిచి చెప్తాం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. చిన్న ప్రకటన. నిన్నటి దినాన్ని నా మందిరం దగ్గరికి వచ్చాను. చిన్న కారణం బట్టి రావడం జరిగింది. వచ్చి ఒక 2 గంటలు ఇక్కడ ఉండడం జరిగింది. ఆ తదుపరి బండి డిక్కీలో ఉన్న బైబిలు, మా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకా కొన్ని ఫోటోలు ఇక్కడ విడిచిపెట్టి కడుక్కొని కుర్రలతో మాట్లాడుతూ ఇంకా మర్చిపోయిన ఇక్కడ ఉన్నాయని ఆలోచన తీసారా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు తీరేది అనుకున్నామో చాలాసేపు బాధపడ్డాను. దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి ఆ బైబిల్ నాతో ఉంది. దేవుని మహిమ కలుగును గాక. చాలాసేపు బాధపడిపోయాను నేను, అమ్మగారు కూడా. ట్రైనింగ్ బైబిల్ అది. నా అన్నీ రాసుకోవడం, గీసుకోవడం, గీతలు పెట్టుకోవడం. ఇంకా నేను అమ్మందన్నారు తినేది నా బైబిల్ని. చాలా వేరే బైబిల్ చదవాలన్నా అంతగా అవగాహన ఉండదు అనుకున్న బైబిల్ తప్ప. ట్రైనింగ్ ఇది మీకు మనకు తెలిసి ఉంటుంది. కండవీల్ జేమ్స్ గారిని ఇక్కడ కోట్లకాలపేటలో ఆయన గారు సేవ చేస్తుంటారు. ఆయన జేమ్స్ గారిని మామయ్య గారు ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు నాన్నగారు ఆయన తీసుకెళ్ళి ప్రార్థన చేసి నాకు బైబిల్ 300 ఆయన చేతిలో పెట్టిన బైబిల్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాను అడిగితే ట్రైనింగ్కి వెళ్తున్నాను అన్నాను. మళ్ళా డబ్బులు నాకు ఇచ్చేసి నన్ను ఎల్లు, ఈ బైబిల్ నువ్వు చదువు, నేర్చుకు, అభ్యాసం చెయ్యి, ఇంకా అనేక మందికి తెలియచేయాలని చెప్పినప్పుడు ఈ బైబిల్ని చిరిగిపోయినా నలిగిపోయినా పేపర్లు ఇస్త్రీ చేసి ఈ రీతిగా మడతపెట్టులు రాసుకుంటున్నాను, చదువుకుంటున్నాను. ఈ బైబిల్తో 3వ బైబిల్, కానీ 3 బైబిల్ ఉన్నాయి. ఈ బైబిల్ విడిచిపెట్టాను. నిన్న జనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏదో మర్చిపోయాను, ఏదో లోటు నా జీవితంలో జరిగింది. దేవుని వాక్యము అక్కడ మనము విడిచిపెట్టకూడదు. దేవుని గ్రంథాన్ని కూడా మనం అంటే వదలకూడదు. ఇదొక ఏదో ఒక బంగారం పోతే, ఒక ఉంగరం పోతే ఎంత బాధపడతానో అంతకంటే నా మనసు ఎక్కువ బాధ అవుతుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, నాకున్న మధ్యపడి పోగొట్టడం గాక. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మన మధ్యలోకి ఈస్టర్ సందర్భంగా దైవజనులు, సహోదరులు కిషోర్ బాబాయ్ గారు మన మధ్యకి వచ్చారు. 10 నిమిషాలు వారు మనకి దేవుని లేఖనాన్ని అందిస్తారు. మనమందరూ శ్రద్ధగా ఉన్నాం. ఈలోగా ఎవరైనా వస్తారు, ఆయన కూడా 10 నిమిషాలు చెప్తారు. పండగ కదా, ఎక్కువసేపు ఉన్నాం. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అక్కడికి వచ్చండి. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. అందరూ బాగున్నారు కదండి. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఈ పునరుద్ధానం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి వాక్యదానంలోకి వెళ్తుండగా మరి మనం ఒక చిన్న ఏం లేదండి, ఆ తరఫు నుంచి మరి పాస్టర్ గారికి ఒకే తెచ్చాను. మరి మా అమ్మగారి చేతుల మీదుగా మరి పాస్టర్ గారికి పాస్టర్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతాను. ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పాస్టర్ గారికి పాస్టర్ గారికి మరి శుభాకాంక్షలు. మరి మరి మనకి ఎక్కువ సమయం లేదు కదండి. మరి జనరల్గా మరి మన ఇంట్లో పిల్లల్ని కానీ ఎవరన్నా కానీ మనం మేనేజ్ చేయాలంటే అంత కష్టం మనకి. మరి ఇంత పెద్ద సంఘాన్ని మరి మరి ఆయన చూస్తున్నారంటే ఎంత కష్టం అండి. మరి సంఘ కాపరిగా ఉండడం మామూలు విషయం కాదండి. ఎందుకంటే చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా ఒడిదుడుకు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా మనిషే కాదు కాబట్టి మనలా బాధపడతామో మరి సంఘ కాపరి కూడా మరి ఆయన కూడా అలాగే బాధపడుతూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సంఘ కాపరికి ఏం చేయాలండి, మనం ఏం చేయాలండి, గౌరవించాలి ఆయన్ని. మరి మనం మన ప్రార్థనలో మరి సంఘం కొరకు మరి ఆయన కుటుంబానికి కొరకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే అండి. సరే మరి మనం వాక్యధ్యానం చేద్దామని అందరికీ తెలిసి ఈరోజు మరి పునరుద్ధార దినం కాబట్టి ఈ ఆదివారం నాడు మరి మనం ప్రాముఖ్యంగా మనం అందరం చెప్పుకునేది ఏంటంటే యేసు ప్రభు వారి పునరుద్ధారం గురించే కదా. ఫస్ట్ 10 నిమిషాలు ఓకే సార్, చూద్దామండి. మరి నేను ట్రై చేస్తాను, మ్యాక్సిమం త్వరగా ముగించడానికి ట్రై చేస్తాను. ఓకేనా. మరి ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయాలే, కాకపోతే ఏంటంటే మరి మనం ఎప్పుడు కూడా ఏంటంటే రోజు మనం భోజనం చేస్తున్నాం కదా అని తర్వాత రోజు మనం భోజనం మానేస్తామా? మానాలి కదండి. ఎందుకంటే మనకి మన ఆహారం ఎంత ముఖ్యమో మరి మనకి ఇది జీవాహారం, ఇది మన ఆత్మని నడిపించేటువంటి ఆత్మీయ ఆహారం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి మనం శిలువ యొక్క మరణం, ఆయన మరణం లేకపోతే ఏంటండి, మరణం లేకపోతే అసలు మనకి మరి అసలు మరణం, ఆయన మరణించకపోతే మనకి పునరుద్ధారం ఉండేది కాదు కదా. అసలు ఆయన మరణం మరి ఎందుకంటే మనందరి కోసమే, మన పాపాలు మరి ఆయన మోసుకుని శిలువ మీద మరి మరణించారు కాబట్టి మరి మనం ఈ రోజున మన రక్షణ పొందాం. మనందరికీ తెలుసు కదండి, రక్షణ యొక్క ప్రాముఖ్యత మామూలు విషయం కాదు. దాని వాల్యూ ఎంత అంటే మరి ఆయన ఎంతగా శ్రమపడ్డాడు మన కోసం అండి. ఒక మాంసపు ముద్దలా అయిపోయాడు కదండి. శిలువలో ఏమైపోయింది, రక్తం చివరి పుట్టు వరకు కూడా సమాప్తమైనది. మనం విన్నారు కదండి 7 మాటల్లో, మరి సమాప్తమైనది అన్నంత వరకు కూడా ఆయన చివరి పుట్టు కాల్చే వరకు కూడా ఆయన మరి శ్రమను, అవమానాలను, మరి ఎన్నో ఇబ్బందులను, మరి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆయన చాలా వేదన పొంది నలిగిపోయి మొత్తానికి మన శరీరాన్ని లేపడం కోసం ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు కదండి. మరి మనం ఆయనకి ఇచ్చేటువంటి ఆయన్ని మనం ప్రతి సంవత్సరం కూడా ఈ ఈస్టర్ రోజున మరి ఆయన పునరుద్ధారం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ ఆదివారం నాడు ఎందుకు జరుపుకుంటామండి? ఆదివారం నాడు జనరల్గా మనం చర్చ ఎందుకు పెట్టుకుంటామండి? ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా పునరుద్ధారమే. మీకు అర్థమవుతుంది. ఈ యొక్క ఆదివారం అనుకోకండి, సంవత్సరంలో ఈ యొక్క ఆదివారమే పునరుద్ధారం కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే ఆయనే మరి మన విశ్రాంతి దినములకు ప్రభు అయి ఉన్నాడు. ఆయనే ఈ ప్రతి ఆదివారం కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన పునరుద్ధారం అయ్యాడు కాబట్టి మనం రక్షణ పొందడానికి మనం కూడా ఆయన వేరే తిరిగి లేస్తాం అని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం కూడా ఏంటంటే మనం నిత్య జీవితం కోసమే కదా. మన ఇన్ని పాటలు ఏంటంటే భూమి మీద ఎన్ని పాటలు దేనికి? నిత్య జీవితం. నిత్య
నిత్య జీవితం ఉందన్న వాళ్ళు చేయొద్దండి. అందరూ నమ్ముతారు కదా నిత్య జీవితం ఉందని. మరి నిత్య జీవితం ఉన్నప్పుడు మరి అలాగే నిత్య నరకం కూడా, అంటే నరకం కూడా ఉంది. మరి ఆ నరకాన్ని మనం తప్పించుకోవాలంటే మనం ఖచ్చితంగా మరి మనం యేసు ప్రభు వారిని మనం ధ్యానించుకుంటూ ఆయన చెప్పేటువంటి మార్గాల్లో మనం వెళ్ళాలండి. సో మరి జనరల్గా ఈ రోజున మనకి అది ఎందుకంత ప్రాముఖ్యత అంటే ఆయన తిరిగి లేచాడు. లేచాడు అనడానికి సాక్ష్యాలు ఏంటి చెప్పండి? ఆయన లేచాడు అనడానికి సాక్ష్యాలు ఒక్కొక్కరు చెప్పండి. ఆయన లేచాడు యేసు ప్రభు వారు లేచాడు అని ఎవరన్నా సాక్ష్యం చెప్తారా? మనకి ఏదన్నా బాధలు వస్తే మనం పాస్టర్ గారిని ఏం చేస్తామంటే ప్రార్థన చేయమని అడుగుతాం. మరి ఆ బాధ తీరిపోయిన తర్వాత మనం ఏమవుతామండి? ఆ బాధ తీరిపోయింది చెప్పి సాక్ష్యం చెప్పుకుంటాం కదా, అంతే కదండి. మరి యేసు ప్రభు వారు ఆయన శిలువలో బాధపడ్డాడు, ఆయన చనిపోయాడు, మరి తిరిగి లేచాడు అన్న మన సాక్ష్యం ఏముంది? సాక్ష్యాలు చెప్పండి సార్. ఆయన తిరిగి లేచాడు అన్నది రుజువు ఏంటి చెప్పండి అండి? ఖాళీ సమాధి. మీరు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఖాళీ సమాధి. ఇంకా చెప్పండి, ఇంకా సాక్ష్యాలు ఏమున్నాయి? ఇంకా సాక్ష్యాలు ఏమున్నాయండి? మీ అందరికీ తెలుసు కదా. మరి యేసు ప్రభు వారిని ఆదరణకర్తను పంపించాడు. కరెక్ట్ అండి, ఆదరణకర్తను కూడా పంపించాడు. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఇక్కడి నుంచి భూలోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎవరున్నారండి? ఆదరణకర్త ఉన్నాడు. మరి యేసు ప్రభు వారి కంటే ముందు డైరెక్ట్గా యెహోవా దేవుడే మరి ఆయన భక్తులతో కానీ పరిశుద్ధులతో కానీ మాట్లాడేవాడు కదా. మరి తర్వాత ఒక 400 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ యేసు ప్రభు వారిని భూలోకానికి పంపాడు. యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మరి ఎవరు వచ్చారండి? ఎవరు పంపించాడు? ఆదరణకర్తను పంపించాడు. ఓకేనండి. మరి ఇంకా మనం సాక్ష్యాలు చూసుకుంటే కనుక యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడిన తర్వాత ఏమైందండి చెప్పండి? సమాధిలో పెట్టబడిన తర్వాత ఏమైంది? సమాధిలో పెట్టబడిన తర్వాత శాస్త్రులు పరిసయ్యులు ఏం చేశారనుకున్నారు? భయపడిపోయి యేసు ప్రభు వారు మరి నేను తిరిగి 3 దినాలు లేస్తానని చెప్పేసి ప్రకటించుకున్నాడు. మళ్ళీ శిష్యులు ఈయన శవాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడ మరి లేచారని చెప్పేసి చెప్పుకుంటారని చెప్పి మరి భయపడిపోయారండి. మీకు అర్థమవుతుందా? భయపడిపోయి ఏం చేశారండి? భయపడిపోయి మరి అక్కడ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఏం చేస్తున్నారంటే మొత్తం సైనికులతో బెటాలియన్ దిగిపోయారు. మీకు అర్థమవుతుందా? సైనికులతో మొత్తం పెద్ద బెటాలియన్ దిగిపోయారు సమాజం దగ్గర. అలాగే మనం ఇప్పుడు సీఎం గారు వస్తున్నారంటే మనం వెళ్ళి ఆయన్ని కలవగలమండి? ఎందుకంటే మనకు మొత్తం ఫుల్ సెక్యూరిటీ కదండి, మామూలు సెక్యూరిటీ కాదు కదా, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మరి వెళ్ళాం. అలాంటిది మరి అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి మరి సమాధుల దగ్గర ఫుల్ సెక్యూరిటీ పెట్టేశాడు. ఇంకా వేరే వాళ్ళు ఎవరో రావడానికి లేదు. సెక్యూరిటీ పెట్టడం మాత్రమే కాదు, సమాధికి ఏం చేశారండి? సీల్ వేశారు. మరి రాజు వేసినటువంటి సీలు తీయాలంటే చావే. ఎవరన్నా సీలు తీయాలనుకున్న వాళ్ళంటే వారు ఇంకేంటంటే రాజు ఆజ్ఞను అతిక్రమించడం అంటే మామూలు నేరం కాదు. శిష్యులు యేసు ప్రభు వారు చనిపోతున్నారు అనేటప్పటికి వాళ్ళు పారిపోయారు కదా. ఎందుకు పారిపోయారండి? ప్రాణభయం వల్లే కదా. మరి అలాంటిది శిష్యులు రాజు చేసినటువంటి సీలు తీయగలరా? ఆలోచించండి. రాజు చేసినటువంటి సీలు తీయాలంటే ఏంటి? ప్రాణం మీద ఆశ వదిలేస్తున్న వాళ్ళే తీస్తారు. మరి యేసు ప్రభు వారు మరి భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులు కూడా ఉన్నారు. కానీ మరి ఆయన యేసు ప్రభు చేస్తున్నటువంటి ఎన్నో మహత్యాలు మరి గ్రంథంలో రాయబడడానికి భూలోకం గ్రంథం కాదండి, గ్రంథం సరిపోదండి, భూలోకమే సరిపోదంట కదండి. యోహాన్ గారు చెప్తారు ఆయన చేసినటువంటి మహత్యాలు రాయాలంటే మరి ఈ భూలోకమే సరిపోదంట. అన్ని మహత్యాలు దగ్గరుండి, అన్ని అద్భుతాలు దగ్గరుండి చూసిన శిష్యులే మరి చావుకి రాజుగారు మళ్ళీ ఎక్కడ పట్టుకుని మమ్మల్ని యేసు ప్రభు చెప్పారని చంపేస్తారని భయపడిపోయినటువంటి శిష్యులే ఏమయ్యారండి? పారిపోయారు. మరి అలాంటి శిష్యులు వచ్చి మరి ఆ సీల్ తీసుకుని మరి యేసు ప్రభు సమాధి తీయడానికి సాహసిస్తారా? సాహసించారు కదా. ఓకే. సో మరి మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే మరి ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి? ఇంకా సాక్ష్యాలు ఏంటి చెప్పండి? ఇంకా సాక్ష్యాలు ఏమున్నాయండి? మన అయ్యగారు చెప్పారు కదండి ఆల్రెడీ అక్కడ ఖాళీ సమాధి. మరి ఖాళీ సమాధి కూడా ఉంది. మరి యేసు ప్రభు వారు లేచిన తర్వాత రాయి ఏం చేశారంటే రాయిని జరిపారు.
మీకు అర్థమవుతుందండి? యేసు ప్రభు వారు మరి ఆయన శరీరం ఎటువంటి శరీరం అండి? తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత ఏ శరీరం చెప్పండి అయింది? మహిమా శరీరం. మరి మహిమా శరీరంతో లేవనెత్తబడిన తర్వాత ఆయనకి రాయ దొల్లించుకుని రావాల్సిన అవసరం అంటారా? ఆలోచించండి. ఆ సీల్ బట్టలు కొట్టుకుని అక్కడ నుండి రోమా సైనికులు పారిపోవడానికి కారణం ఏంటన్నారు? అక్కడ భూకంపం ఏం జరిగిందంటే ఆయన రాయ దొర్లించబడే ముందు పెద్ద భూకంపం వచ్చింది. అంటే అక్కడ ఏదో జరిగిపోతుందని సైనికులు పారిపోయారు. సీలు పెటాపంచలు అయిపోయింది, రాయ దొర్లించబడ్డది. మరి యేసుప్రభు వారు ఆయన ఏంటంటే మహిమా శరీరం సింపుల్గా అలా వచ్చేసి కదా బయటికి, రాయ అలా ఉండగా. మరి శిష్యులు కలుసుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక యేసుప్రభు వారు శిష్యుల్ని మరి ఆయన లేచిన తర్వాత శిష్యులు మరి గదిలో వాళ్ళు భయపడిపోయి గదిలో దాక్కుంటారు. ఆ దాక్కున్నప్పుడు మరి ఆ గదిలోకి ఎలా వెళ్ళారండి యేసుప్రభు వారు? తలుపులు వేసేసి ఉన్నా కానీ మహిమా శరీరంతో వెళ్ళిపోయారు. మరి అలాంటి వ్యక్తి మరి రాయి దొర్లించుకు రావాల్సిన అవసరం అంటారా? చెప్పండి. రాయి దొర్లించుకోవాలంటారా? అవసరం లేదు కదా. మరి ఎందుకు దొర్లించారు చెప్పండి? ఎందుకు దొర్లించారంటే అది సాక్ష్యం ఏంటండి? మరి రోమా చక్రవర్తి అక్కడ వేసినటువంటి సీలు బద్దలు కొట్టి మరి ఆ ధైర్యం ఎవరికి ఉంటుందంటే మహా దేవుడికే ఉన్నది. మరి ఆ రాయ బొర్లించడానికి కారణం ఏంటంటే మరి ఆయన తిరిగి లేచాడు అనేది మరి అందరికీ తెలియాలి కదా. ఆ సీలు మరి మామూలుగా మనిషి తీసేసి పక్కగా జరిపేస్తే మరి ఈ పాటికి ఆ దొంగ ఎవరో ఈ పాటికి అది రాయబడాలి కదా, గ్రంథంలో ఎవరో సీల్ తీశారు మేము పట్టుకున్నాం అని రాయబడాలి కదా. అందుకంటే అంటే ఖచ్చితంగా చక్రవర్తి అక్కడ ఏం చేశాడండి? ఏం చేసి ఉంటాడు? ఖచ్చితంగా అక్కడ ఎంక్వైరీ పెట్టుంటాడు. నేను వేసిన సీన్ ఎవరు బద్దలు కొట్టారు, రాయి ఎవరో మరి ఆయన వేసింది మరి ఆయనే తీయాలి కదా. అంటే అక్కడ మొత్తం సైన్యం అంతా పారిపోయింది, మొత్తం అక్కడ భూకంపం జరిగిందంటే వాళ్ళు అప్పుడే చక్రవర్తి రోమా చక్రవర్తి ఏమయ్యాడంటే రోమా చక్రవర్తి వాళ్ళు కూడా అయ్యో మేము అనవసరంగా ఏం చేసామంటే ఒక అమాయకుడిని సిలువ వేసామని చెప్పి ఆ రోమా చక్రవర్తి మొత్తం రోమన్స్ అందరూ కూడా ఏంటంటే యేసుప్రభు వారిని అంగీకరించారు. ఈ రోజు మీరు చూస్తున్నట్టు రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది కదా, అందరూ తెలుసు కదండి. రోమన్ క్యాథలిక్ చర్చ్ గౌరీపట్నం వెళ్తున్నారు కదా. ఆ రోమన్ మనం ఏమంటారు? రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటారు కదా. తెలుసు కదండి మీ అందరికీ రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటే. రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటే ఏంటనుకున్నారు? అది రోమన్స్ ద్వారా పెట్టబడినటువంటి చర్చ్. అసలు యేసుప్రభు వారు సిలువ వేసిందే ఎవరు? రోమన్స్. చంపిందే రోమన్స్. మీకు అర్థమవుతుంది కదా, చంపిందే రోమన్స్. మరి ఇప్పుడు ఆ రోమన్స్ పెద్ద చర్చిలు కట్టేసి పెద్ద కొట్టల మీద పెద్ద చర్చిలు కట్టడం కారణం ఏంటనుకున్నారు? ఏంటండి? యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేపబడపోతే ఈ రోజున రోమా సామ్రాజ్యం మరి క్రైస్తవులుగా మారేదా చెప్పండి. మరి అది సజీవ సాక్ష్యం అన్నమాట. ఈ రోజున రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి చక్రవర్తులు కానీ అప్పుడు మరి ఎంతో యేసుప్రభు వారిని హింసించేవారు. మరి మనకు తెలుసు పౌలు గారు యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా హింసలు కొనసాగాయి. అంటే రోమన్స్ అందరూ ఒకేసారి సడన్గా మారలేదు కానీ గ్రాడ్యువల్గా మారుతున్నప్పుడు మరి అప్పుడు పౌలు గారు కూడా ఆయన ఎవరండి? ఆయన రోమీడే కదా. మరి ఆయన కూడా యేసుప్రభు వారి సంబంధికుల్ని హింసించి మరి అనేక క్రూరంగా చంపేవాడు. మరి అలాంటిది మరి పౌలు గారు మారిపోయారు, రోమన్స్ మొత్తం మారిపోయారు, రోమా సామ్రాజ్యం మారిపోయింది. మరి మొదటి శతాబ్దంలో కాన్స్టంటైన్ చక్రవర్తి ద్వారా మరి యేసు ప్రభు వారి యొక్క సంబంధించినటువంటి మనం ఇప్పుడు అనుకున్నటువంటి మనం మతం అంటున్నాం కానీ మార్గం, కానీ ఆ మతం అనేది ఒక యేసు ప్రభు వారి యొక్క ఫాలోవర్స్ అనేది మరి కాన్స్టంటైన్ చక్రవర్తి గారి నుంచి ఎక్కువగా విస్తరించడానికి కారణం ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేవడం అనేది చరిత్రలో లిఖించబడ్డది. చరిత్ర లిఖించబడ్డది అంటే దాని అర్థం ఏంటంటే ఎవరన్నా సరే మనం చరిత్రకారుని అడిగామనుకోండి, ఏమని మా ఇంటి వెనకాల దెయ్యం కనబడింది మీ చరిత్రలో రాసుకుంటారని ఎవరన్నా అడుగుతారా? ఎవరన్నా రాస్తారా? అండి మా ఇంటి వెనకాల దెయ్యం కనబడింది నేను చూశానండి, సజీవ సాక్షి నేనే అని మీరు వెళ్ళి ఎవరన్నా మన గవర్నమెంట్ వెళ్ళి కానీ ఎవరన్నా ఒక హిస్టారియన్స్ కానీ అంటే చరిత్రకారులు కానీ వెళ్ళి అడిగితే వాళ్ళు ఓహో ఈ అబ్బాయి చూసారంట అని చెప్పేసి రాసుకుంటారా? రాయరు కదండి. మరి చరిత్రకారులు ఈ రోజున చరిత్రకారులు చూస్తే చాలా మంది అండి, అంటే ఇంచుమించు 10 సంఖ్యలో చరిత్రకారులు మరి వారి యొక్క చరిత్రలో
రోమా సామ్రాజ్యం పరిపాలించేటువంటి ఆ టైంలో అన్యులు అన్నమాట వాళ్ళు. రోమన్స్ అంటే అన్యులు. వాళ్ళ చరిత్రలో ఏం రాశారండి? యేసు ప్రభు వారు చనిపోవడం నిజం, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినటువంటి ప్రజలను మేము కలుసుకున్నాం. మరి ఆయన తిరిగి లేచి అనేక మందికి కనబడ్డారు. వాళ్ళని కూడా మేము కలుసుకున్నాం. వాళ్ళు కలుసుకున్న వాళ్ళలో మాకు సంబంధికులు కూడా నమ్మదగ్గ వాళ్ళు ఉన్నారు. మరి యేసు ప్రభు వారు చనిపోవడం తిరిగి లేవడం అనేది కూడా నిజం అని చెప్పి వాళ్ళ చరిత్రలో రాసుకున్నారు. మీకు అర్థమవుతుందా? చరిత్రలో రాసుకోవడం అంటే అది మామూలు విషయం కాదండి. అది అన్యులు. రోమన్స్ అప్పటికి ఎవరండి? అన్యులు వాళ్ళ చరిత్రలో మరి యేసు ప్రభు గురించి రాసుకోవడం. వాళ్ళు క్రైస్తవులు కాదు రాసుకోవడం. వాళ్ళు అన్యులు ఎలాగ ఉంటారంటే ఏదైనా నిజమైతేనే రాసుకుంటారు, అబద్ధమైతే ఏం చేస్తారు? అబద్ధమైతే అసలు దాన్ని ఎంకరేజ్ చేయాలన్నమాట. మరి అలాంటిది ఈ రోజున మరి రోమన్స్ అంతా మీరు జాగ్రత్త గమనిస్తే కనుక మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా మరి ఈ రోమన్స్ క్రైస్తవులకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఈ రోజున మరి ఇంత వ్యాపించడానికి కారణం ఎవరంటే రోమా సామ్రాజ్యం. కాబట్టి మరి యేసు ప్రభు వారిని సిలువ వేసినటువంటి రోమా సామ్రాజ్యమే మొత్తం మారిపోయింది. ఈ రోజున ప్రపంచం ఏంటండి? ప్రపంచంలో అధిక శాతం ఉన్నది ఎవరండి? ప్రతి కంట్రీలో కూడా మన భారతదేశం నుంచి మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలను కూడా ఎవరున్నారండి? క్రైస్తవులు ఉన్నారు. అంటే భారతదేశం మొత్తం ఎవరండి? క్రైస్తవులే అధిక శాతం. మన భారతదేశంలో హిందువులు ఎక్కువ, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా అన్ని దేశాలు కలుపుకుంటే అత్యధిక శాతం మన క్రైస్తవులే. అంటే ప్రపంచాన్ని ఈ రోజున మరి ఏలుతున్నటువంటి ఈ క్రైస్తవ్యానికి రాజు ఎవరండి? యేసయ్య. పొంతు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు రాజువా ఏమని అడిగాడండి? నువ్వు రాజువా అని అడిగాడు పొంతు పిలాతు. మరి యూదులు ఆయన అప్పగించినప్పుడు ఆయన మీద ఏం అబద్ధాలు మోపారండి? ఇదిగో ఈయన మందిరాన్ని పడగొట్టాలనుకుంటున్నాడు అని అబాండం మోపారు కదండి. ఈయన దేవుడి కుమారుడిగా చెప్పుకుంటున్నాడు. ఇంకా ఏంటండి? ఇంకా మన ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు. ఇలా రకరకాల అబాండాలన్నీ కూడా వేసేసారు ఆయన మీద. మరి ఈయన రాజు అని కూడా చెప్పుకుంటున్నాడు, మహాశయ అని చెప్పేసి ఆయనతో కూడా వినిపించుకున్నారు. ఎవరితోని? పిలాతుతో అండి. పిలాతుతో కూడా మరి ఇన్ని ఏంటంటే అబాండాలు ఉంటే, ఇన్ని నేరాలు అన్యాయంగా మోపబడితే మరి పిలాతు ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? ఇన్ని అబాండాలలో బాబు నువ్వు గుడిని పడగొడతావని అన్నావంట, నిజమా అని అడిగాడా? అడగదు కదా. బాబు నువ్వు సబ్బాత్ అంటే మరి విశ్రాంతి దినం మరి శనివారం చేయట్లేదంట అని అడిగాడా? అడగదు కదా. నువ్వు దేవుడి కుమారుడు అని చెప్పుకున్నావంట అడిగాడు? అడగదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? నువ్వు రాజువా అని అడిగాడు. నువ్వు రాజువా అయితే ఆ క్వశ్చన్ ఎందుకు అడిగాడు? ఎన్ని అబాండాలు మోస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే రోమా చక్రవర్తి కూడా భయపడ్డాడు. ఏంటంటే అమ్మో నేను కదా రాజుని, రోమా సామ్రాజ్యంలో నేను కదా రాజుని, మరి ఇంకెవరు రాజు అని అంటే రాజు రాబోతాడేమో అని భయపడి ఏం చేశారండి? భయపడి అమ్మో ఇదే రాజు అని చెప్పుకుంటున్నాడు. ఫస్ట్ ఏం క్వశ్చన్ అడిగాడంటే నువ్వు రాజు అని అడిగడానికి కారణం ఏంటంటే భయపడ్డాడు. అంటే వేరే రాజు వస్తున్నాడేమో, నిజంగా రాజు ఏమో, ఇంకా అక్కడ పెద్ద సైన్యం ఉందేమో, ఇంక పెద్ద రాజ్యం ఉందేమో అనుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే నా రాజ్యము ఇహలోక సంబంధం కాదు అని చెప్పాడు. దాంతో పాటు మరి ఏం చెప్పాడంటే అవును నేను రాజునే. ఏం చెప్పాడండి? నేను రాజునే అని చెప్పాడు కదా. మరి నేను రాజునే అని చెప్పినప్పుడు కొద్ది పిల్లలు ఒకసారి కింద నుంచి బయట చూస్తున్నాడు కదా. యేసుప్రభు గారు ఎలా ఉన్నాడండి? ఆయన ఇంచుమించు కొరడా దెబ్బలతో వ్యవస్థలు చేసి ఇంచుమించు సరిగ్గా బట్టలే లేకుండా మరి అప్పటికే చాలా కొంతవరకు హింసించేసి కొన్ని రకాల దోషములు చేసి ఆయన ముందు ఒక అభాగ్యుల్లా నిలబడితే రాజువా అని అడిగితే అవును నేను రాజునే అన్నప్పుడు ఒకసారి ఎవరు పడ్డాడండి? ఎవరు అనుకుంటారండి? నిజంగా మన భాషలో మాట్లాడుకుంటే ఎవరో బెకార్లా అనుకుంటాం కదా. అంతే కదండి, అంతే కదా. పొంది పిల్లలు అలాగే అనుకున్నాడా? అలాగే అనుకునే ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఆయన జాగ్రత్తగా ఆయన అబ్జర్వ్ చేసి చూస్తే కనుక ఇది అమాయకుల్లా ఉన్నాడు.
మరి ఈయనలో నాకు ఏ దోషము కనబడట్లేదు ఏమన్నాడండి అని. పైగా మరి పొంతి పిలాతు భార్యకు కూడా దర్శనం కనబడుతుంది. మరి ఆ పొంతి పిలాతు భార్య ఏం చెప్తుందండి, ఆయన సిలువేసే ముందు ఏం చెప్తుంది, ఆయన పరిశుద్ధుడు, ఆయన అమాయకుడు, ఆయన జోలికి పోవద్దని చెప్తుంది అనమాట పొంతి పిలాతుని. మరి అప్పుడు పొంతి పిలాతు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి వీళ్ళు అనవసరంగా, యూదులు అనవసరంగా రకరకాల అబాండాలు వేస్తున్నారు, ఇవన్నీ చాలా అన్యాయం. మరి నేను వీడిని విడిచిపెడదాం అనుకుంటున్నాను. మీరు ఎలాగో సంవత్సరానికి ఒక విడిచిపెడదామని, అప్పుడు మీరు పసకాపల్లికి ఒక దొంగను విడిచిపెట్టే ఆచారం ఉంది కదా, మరి మిమ్మల్ని విడిచిపెడదాం అనుకుంటే మరి వాళ్ళు యూదులు ఒప్పుకోలేదు కదా. ఎవరు కోరుకున్నారండి? బరబ్బా అంటే ఏంటండి? దొంగ. బర్ అబ్బా అంటే దాని భాష ఏంటంటే, బర్ అబ్బా అంటే దేవుని కుమారుడు. బరబ్బా పేరు ఏంటండి? బర్ అబ్బా అంటే ఏంటి? దేవుడు. అబ్బా అంటే ఆ యొక్క భాషలో, అరబిక్ భాషలో బర్ అబ్బా అంటే దేవుని కుమారుడు. వద్దు మాకు ఈయనొద్దు, మాకు బరబ్బానే కావాలన్నారు. అంటే బరబ్బాని ఆయన దేవుని కుమారుడు అంటే అపవాదిని ఎంచుకున్నారు వాళ్ళు. నిజమైన దేవుని కుమారుని వదిలేసి ఏంటండి అపవాదిని ఈ రోజున మన పరిస్థితి చూస్తే కనుక మనందరం కూడా మనకి మరి మనం ప్రతిదీ కూడా మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాల్లో మనం ఎంచుకునేది సాతాను సంబంధమైనటువంటివి ఎంచుకుంటున్నాం. ఈ రోజు మన ఫోన్లు కానీ అంటే ఈ రోజు మన సీరియల్స్ కానీ, ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, లేదంటే ఈ రోజు మనం పాడు చేసే ప్రతిదీ మన సమయాన్ని వెచ్చించుకుంటున్నాం. ఎవరైనా మీ సమయాన్ని మీరు దేవుడికి ఇస్తున్నారా? ఇలా చూసుకుంటే మనం తెలియకుండానే సాతాను బంధకాల్లో పడిపోతున్నాం. మరి యూదులు అంత నిష్ట కలిగి, అంత దేవుని ఆచారం పాటించే వాళ్ళే ఒక బరబ్బాని అంటే దేవుని కుమారుడిగా వాళ్ళని స్వీకరించారు, కానీ నిజమైన దేవుని కుమారుల్ని స్వీకరించలేకపోయారు. మరి యేసు ప్రభు వారు పుడుతున్నప్పుడు కూడా ఆయన రాజు పుట్టబోతున్నాడని చెప్పేసి మరి ఎవరు చెప్పారండి? ఎవరు చంపించారు? అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని, 2 సంవత్సరాల పిల్లల్ని ఎవరు చంపించారండి? హేరోదు రాజు. అంటే రాజు కూడా భయపడ్డాడు, ఎవరో రాజు చేస్తారండి. పుట్టినప్పుడు కూడా రాజు చేస్తానని భయపడ్డారు. చనిపోతున్నప్పుడు కూడా మరి పొద్దు పిల్ల తమ్మయ్యో నువ్వు రాజు అని అడిగాడు. అంటే రాజు అని అంటే సాతాను చూసారా, ఈ లోకానికి మనకి రాజును, మనకి రాజ్యాన్ని యేసు ప్రభు వారు మనకి ఆయనే పరిపాలించి మనకి సుస్థిరమైన మంచి రాజ్యాన్ని ఇవ్వకుండా సాతాను ఏం చేస్తుందంటే సాతాను మోసపరుస్తుంది. సాతాను ఫస్ట్ నుంచి ఆది నుంచి ఏంటండి, ఆది నుంచి మరి అవ్వను కూడా ఏం చెప్పిందండి? అవ్వకి ఏం చెప్పింది? అది నిజమా? ఏమన్నా మీరు పండు తినొద్దన్న పండు ఏం చెప్పిందండి? అది నిజమా? అంతే కదా అండి. ఏమన్నా సాతాను వచ్చి దగ్గరికి వచ్చి ఇలాగా పండును తిరుగుతున్నని నోట్లో పెట్టిందా? ఏమండి నోట్లో పెట్టలేదు కదా. ఏమందండి? ఇది నిజమా అంది. అంటే సాతాను ఎప్పుడు కూడా మనం పురికొల్పించేది మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలే. మీరు జాగ్రత్తగా గమనించి సాతాను ఎక్కడ ఉండడండి. మీరు అనుకున్నటువంటి కనిపించే దెయ్యాలు అన్నీ కూడా సాతాను అనుచరులు కానీ సాతాను ఎప్పుడు కూడా మన మైండ్లో మనం యేసు ప్రభువాన్ని కానీ పరిశుద్ధాత్మని కానీ మన మనసులో కానీ మన హృదయంలో కానీ మనం నింపుకోకపోతే మన మనసులో ఎవరు ఉంటారండి? ఖాళీగా ఉండే ఇంట్లో ఎవరు వచ్చి నివాసం చేస్తారంట? దెయ్యాలు. అలాగే మన హృదయాన్ని ఖాళీగా ఉంచుకున్నాం అనుకోండి, ఎవరు వస్తారు? అందుకే మనం వారం ముందు చెప్పినట్టు ఏం చెప్పారంటే ముందు చెప్పింది ఏంటంటే ఈ పునరుద్ధారం మాత్రమే కాదు, వారం మనం ఏం చేయాలి? చర్చికి రావాలి, బైబిల్ చదవాలి, మరి విశ్వాసంతో సహర్షించాలి. ఎందుకంటే మరి మనం దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపేది కదా, మరి మన దుష్టులతో దూరంగా ఉండాలి. మరి ఇవన్నీ చేస్తే మరి సాతాను మరి మన మనసులో లేకుండా మన మనసులో ఎవరు ఉంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఎందుకంటే మరి ఇందాక అయ్యగారు చెప్పినట్టు మనకు ఆదరణకర్తను ఇచ్చాడు. మన మనసులో మనం ఎవరు ఉంచుకోవాలండి? ఆదరణకర్తను ఉంచుకోవాలి కదా. ఆదరణకర్తలు ఉండాలంటే మన మనసు ఎలా ఉండాలండి? మన మనసు ఎలా ఉండాలి? వాక్యంతో నిండున్నప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. మన నడవడిక బాగున్నప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. మరి మీరు ఇంట్లో ఇక్కడ నిన్న ఒక
యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఒక ఇంట్లోనంట, మీరు ఎవరైనా చూసారా న్యూస్లోని, ఒక ఇంట్లోని ఒక ఇంచుమించు సంవత్సరంన్నర నుంచి ఎవరో కూడా బయటికి రావట్లేదంట. ఒక సంవత్సరం నుంచి బయటికి రావట్లేదంట. మొత్తం చుట్టుపక్కల కంపు కూడా వేస్తుందండి. మొత్తం ఏంటి ఆ వీధంతా కంపు కూడా వేస్తుందంట. ఏంటి ఎంత కంపు వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది కంపు 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 అని అసలు వారికి అర్థం అవ్వలేదంట. మొత్తం ఆ వీధంతా కంపు వచ్చేస్తుంది. ఏంటి ఎక్కడెక్కడ జాగ్రత్తగా గమనిస్తూ ఒక 50 పైన ఒక ఇంట్లో నుంచి కంపు వస్తుందని గమనించారు. ఏంటి అని ఆరా తీసి అడిగితే ఆ ఇంట్లో వాళ్ళు సంవత్సరాల నుంచి బయటికి రావట్లేదంట. అప్పుడు పోలీసులకి జాగ్రత్తగా పెద్దలందరూ కలిసి ఆ ఇంటి తరపున తీసి చూస్తే భయంకరమైన కంపు అంట, మామూలు కంపు కాదు. ఉండలా పోయారండి. వెంటనే బయటకు వచ్చేసి పోలీసులు ఫోన్ చేస్తే అప్పుడు నెక్స్ట్ వాళ్ళు వచ్చి ఏంటి అని అడిగితే వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారంట. చనిపోయినప్పుడు అంటే ఇంట్లో ఎవరు చనిపోయిన లేరు, కానీ వాళ్ళు మానసికంగా కృంగిపోయి ఇంట్లోంచి బయటికి రాకుండా వాళ్ళు తిన్న ప్రతి చెత్త కూడా ఇంట్లో పెడేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు వీడియో చూస్తే కనుక ఇంట్లో సగం అంతా ఎలా ఉందండి, పెంట. మీరు ఆ వీడియో చూస్తే ఇంట్లో మొత్తం పెంటే. మరి అసలు చుట్టుపక్కల ఎవ్వరు మన రీసెంట్గా జరిగిందండి ఇది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. చుట్టుపక్కల ఎవ్వరూ కూడా కనీసం దరిదాపులోకి వెళ్ళబోతారండి, ఎందుకంటే అంత కంపు వేస్తున్నారు ఇంట్లో. కానీ ఈ ముగ్గురు ఎలా ఉన్నారు ఇంత కంపులో అని ఇప్పుడు ఆశ్చర్యపోతారు. మీకు అర్థమవుతుందండి. మరి వాళ్ళు మానసికంగా ఏమైపోయారంటే, మానసికంగా వాళ్ళు ఎవరో చనిపోయారని చెప్పేసి మానసికంగా వాళ్ళు ఒక రకంగా మరి శాతాన్ని లోపరుచుకుని వాళ్ళు మానసికంగా ఒక పిచ్చి పట్టిన వల్ల అయిపోయారనమాట. అందుకే వాళ్ళు అలా ఉండగలుగుతున్నారు. అంటే అక్కడ ఏం ఏర్పడుతుందంటే అక్కడ శాతాను ఏర్పడుతుంది. అంటే మన మనసులో కూడా ఏదైనా కంపు ఉంటే కనుక ఏముంటుందండి, శాతాను వస్తాడు. ఇప్పుడు ఈరోజు మనం ఒక కంపులో మనం బతకగలమా ఏమండి? మన ఇంట్లో ఒక పెంట పెట్టుకుని బతకగలమా ఏమండి? ఎవరన్నా మనం బెడ్రూమ్లో పెద్ద ఒక పెంట అలా పెట్టుకుని చక్కగా మనం పడుకోగలమా అండ్ ఎవరన్నా పడుకోగలరా? మేము పడుకుంటామని మరి అసలు ఏది పట్టించుకోము అన్న వాళ్ళు ఎవరన్నా చేద్దాం, ఎవరు ఎత్తారు కదా ఖచ్చితంగా. మరి ఎవరన్నా ఒకటి అడుగుతాను ఏమనుకోకుండా, ఎవరన్నా బాత్రూంలోకి వెళ్ళి భోజనం చేస్తారా? ఎవరన్నా చేస్తారా? మేము చేస్తామన్నా ఎవరన్నా చేయరు కదా. సో దేవుడు కూడా మనల్ని ఎలా చూస్తున్నాడంటే, మనం చేసే పాపాలు ఆయన కూడా అలాగే అసహించుకుంటున్నాడు అన్నమాట. అర్థమవుతుందండి. మనం ఎలా అసహించుకుంటున్నాం, మనకు కనబడేటువంటి భౌతిక కనిపించేటువంటి ఈ యొక్క అపరిశుభ్రతను మనం అసహించుకుంటామా లేదా? అసహించుకుంటున్నాం కదండి, అసహించుకుంటున్నాం. మరి మనుషులు చేసే పాపాలు మనకి తెలియదు. అంటే జనరల్గా చెప్పాలంటే ఒక ఎవరన్నా రోడ్డుని పోయి బెకార్లు ఉంటారు కదండి, వాళ్ళు సంవత్సరాలు పడి ఎవరో స్నానం చేయరు, పిక్చర్లో తిరుగుతూ ఉంటారు పెంట దగ్గర. మరి ఆ పక్క దగ్గర నుంచుంటే ఏమొస్తుందండి, కంపు కొడుతుంది కదా. మరి అతనికి ఎందుకు కంపు కొట్టట్లేదు? ఇందాక చెప్పిన సందర్భంలో వాళ్ళకి ఎందుకు కంపు కొట్టట్లేదు? ఎవరి కంపు వాళ్ళకి తెలియదు అన్నట్టు. ఎవరి పాపము కంపు వాళ్ళకి తెలియదు. ఎవరు తెలుస్తుందండి? దేవుడికి తెలుస్తుంది. మన పాపం మన కంపు కొట్టకపోవచ్చు, కానీ ఎవరు కంపు కొడుతుంది? మరి అప్పుడు వచ్చి ఏలుబడి చేసేది శాతానే. పాపం బట్టి, పాపం వల్ల వచ్చి జీతం మరణం. మరి మరణం పాపం చాలా మంది ఏమంటారంటే, ఏదైనా పాపం చేసినప్పుడు వెంటనే వచ్చేస్తుందా? రాదు కదండి. పాపం చేసినప్పుడు దాని యొక్క ప్రతిఫలం వెంటనే వస్తుందా? మరి ఈ వాక్యం చూడండి ఒకసారి, ఎందుకంటే మీకు వాక్యాలు చెప్పట్లేదు, మీకు ఆల్రెడీ అన్ని తెలిసిన విషయాలే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదివినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును. ఏంటండి? దురాశే కదండి. ఆదమవ్వ ఏమనుకున్నారు? మేము దేవుళ్ళు అయిపోతాం. సాతాను ఏం చెప్పింది? మీరు చావనే చావరు, మీరు చావనే చావరు అని చెప్పింది. మీ కన్నులు తెరవబడతాయని చెప్పింది. మీరు దేవతల వలె అవుతారని చెప్పింది. మీకు అర్థమైంది? మీకు మంచి చెడులు తెలుస్తాయని చెప్పింది. ఇందులో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు చెప్పండి? ఇందులో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు? 3 నిజాలు. ఏంటి ఒకటి అబద్ధం చెప్పండి? మంచి చెడులు తెలిస్తే అబద్ధం అంటారా? అది నిజం. ఇంకా చెప్పండి, ఇంకేం నిజం?
మీరు చనిపోతారు అని చెప్పింది, అది నిజమేనా? నిశ్చయంగా మరి మనోనేతలో దేవుడితో సంబంధం కోల్పోయారు, అది నిజమే. నిజమంటారా? మరి యేసు ప్రభు వారు క్షమించాలి, మరి యెహోవా ఏమని చెప్పాడండి? మీరు పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పి, తిను దినమున జాగ్రత్త గమనించారా? మరి వాళ్ళు బతికారు కదండి. ఆత్మీయ జీవితాన్ని కోల్పోయారు. ఆత్మీయ చనిపోయారు లేదా? చనిపోయారంటే మరి మా దేవుడితో సంబంధం కోల్పోయారు. అది అప్పుడు శాతం ఏం చెప్పాలి? మీ సంబంధం తెగిపోతుందని చెప్పాలి, కానీ మీరు సావరని చెప్పింది. శాతాన్ని అబద్ధం చెప్పిందండి. మరి వాళ్ళు అవ్వ ఆదాము 9 సంవత్సరాలు బతికాడు, ఇంచుమించు 9:30. మరి తిన్ను దినమున ఏమని చెప్పి దేవుడు ఏం చెప్పాడు? తిన్ను దినమున నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పారు. మరి 930 సంవత్సరాలు బతికాడు కదా. శారీరకంగా 930 సంవత్సరాలు బతికాడు, కానీ ఆత్మీయంగా కోల్పోయాడు. దేవుడితో సహవాసం ఇక్కడ నేను చచ్చిపోవడం గురించి అడుగుతున్నాను, సహవాసం గురించి అడగట్లేదు. చచ్చిపోవడం గురించి అడిగాను. మరి దేవుడు అబద్ధికుడా, సాతాను అబద్ధికుడా? దేవుడు నిజం చెప్పాడా, సాతాను అబద్ధం చెప్పాడు? ఆత్మీయంగా చనిపోయాడు. మరి దేవుడు అలా చెప్పాలి కదా, మీరు పండు తినకుండా మీరు ఆత్మీయంగా చనిపోతారని చెప్పాడు. మీరు నిశ్చయంగా చచ్చెదరు అని చెప్పాడు. మీకు అర్థమవుతుందండి? నిశ్చయంగా చచ్చెదరు. మరి చావలేదండి. ఎలా చచ్చారంటే 2 రకాలుగా చనిపోయారు. మరి పాస్టర్ గారు ఎదురుగా అయ్యారు చెప్పింది కొంత కరెక్టే, అది కూడా ఒక పాయింట్. మరి ఆ పాయింట్ మీద మెయిన్ 2 పాయింట్లు ఏంటంటే మీరు జాగ్రత్తగా ఇక్కడ గమనించాల్సింది. మరి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మరి వాళ్ళు పాపం చేయకముందు ఎటువంటి శరీరం అంది వాళ్ళది? మహిమా శరీరం. అది బట్టలు లేవప్పుడు మహిమే కప్పేస్తుంది వాళ్ళ బట్టలు. వాళ్ళకి ఇంకా బట్టలు అవసరం లేదు. ఈ రోజున జంతువులకి మనుషులకి తేడా ఏంటి చెప్పండి? మనం బట్టలు వేసుకుంటాం. ఇంకా ఈరోజు మరి ఫోన్లు వాడుతున్నాయా? ఫోన్లు కనిపెట్టాయా? కారు కనిపెట్టిందా? కనీసం చిన్న ఇల్లు కట్టుకుంటున్నాయా? బట్టలు వేసుకుంటున్నాయా? బట్టలు కుట్టుకుంటున్నాయా? ఎందుకంటే మనం దేవుని స్వరూపంలో చేయబడ్డామండి. ఆయన మనలో ఏం ఊదాడు? జీవ ఆత్మను ఊదాడు. జీవ ఆత్మ. మరి జంతువుల్లో ఓన్లీ ఏముంటదంటే జీవ మాత్రమే ఉంటుంది, ఆత్మ ఉండదు. అందుకనే జంతువులు మనలాగా మంచి చెడ్డలు కానీ అదే దాని ఏమంటే జ్ఞానం అనేది వాటికి ఉండదు. ఇప్పుడు వాటికి జ్ఞానం ఉంటాయి కనుక ఏం చేయాలంటే మనతో పాటుగా వాళ్ళు ఆ జంతువులన్నీ కూడా వాళ్ళకి కూడా ఒక చిన్న స్కూటర్లో చిన్న బళ్ళు, చిన్న కార్లు, లేదంటే చిన్న బట్టలు వేసుకుని మన ముందు ఇలా తిరుగుతూ ఉండాలి. అంతే కదా, మీదేనే ఫ్యాషన్, మాకు మంచి ఫ్యాషన్ ఉందని చెప్పేసి మంచి బట్టలు వేసుకుని తిరుగుతూ ఉండాలి. మరి అవి తిరుగుతున్నాయి, అలా చేస్తాయా? వాళ్ళు ఆత్మ లేదు. ఆత్మ లేకపోతే జ్ఞానం ఉండదు. మనకి ఈ రోజున జ్ఞానం ఉండడం బట్టే మనం ఎన్ని చేయగలుగుతాం. ఎందుకంటే మనం కూడా దేవుడు ఈ సృష్టిని చేస్తున్నప్పుడు ఆ జ్ఞానంతో చేశాడు కదా. మొక్కలు ఎలా పెరగాలి, పండ్లు ఎలా కాయాలి, తరతరాలు నా పిల్లలు తినాలని చెప్పేసి మళ్ళీ దానికి ఏదైనా ఏమంటారంటే పునరుత్పత్తి పెట్టాడు. అంటే అదంతా ఏంటి? జ్ఞానంతో చేయబడ్డది. అంటే ఒక తయారు చేయడం అనేది దేవుడి జ్ఞానం. అలాంటిది మరి జంతువులకి అలాంటి జ్ఞానం ఎందుకు లేదంటే వాటిలో జీవం మాత్రమే ఉంది. ఈవెన్ మొక్కల్లో కూడా జీవమే ఉంది కానీ ఆత్మ లేదు. మరి జంతువుల్లో కూడా జీవం ఉంది కానీ ఆత్మ లేదు. అందుకే అవి తయారు చేసుకోరు. సరే, మరి మన పాయింట్కి వస్తాం. మరి మహిమా శరీరం ఉన్నప్పుడు మరి మహిమా శరీరం అది ఏమైందండి? కోల్పోయారు కదా. మహిమా శరీరం కోల్పోయినప్పుడు అప్పుడు వాళ్ళకి ఏం తెలిసింది? ఆ మహిమా శరీరం లేనప్పుడు వాళ్ళకి బట్టలు లేవన్నా, అంటే బట్టలు మహిమా శరీరం ఉన్నప్పుడు మహిమ అనేది కప్పింది. ఇప్పుడు మహిమ అనేది పోయినప్పుడు అప్పుడు వాళ్ళకి మరి తండ్రి దేవుడు అలా మరి ఏదైనా తోటలో మరి సంచరిస్తున్నప్పుడు మరి దేవుడు వచ్చిన సంగతి గ్రహించి ఎందుకు పారిపోయారంటే సిగ్గుపడ్డారు. అంటే తండ్రిని కనపరచుకోవాలి. ఎందుకంటే మహిమ శరీరం కోల్పోయారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుకుంటే కనుక మరి మనం చనిపోయి తిరిగి లేచినప్పుడు మళ్ళీ తిరిగి మనం అటువంటి మహిమా శరీరాన్ని మనం పొందుకుంటాం. అర్థమవుతుందండి? మనం చనిపోయి తిరిగి మహిమ పునరుద్ధారం వేయనుకోండి, మరి అటువంటి మహిమా శరీరాన్ని మనం పొందుకుంటాం. సరే, మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక మరి ఇంకొకటి చెప్పండి. మహిమా శరీరాన్ని కోల్పోయారు అంటున్నాం కదా. అంటే
మహిమ శరీరం అనేది చనిపోయింది. మరి ఇంకొకటి ఏంటంటే పాపం వల్ల వచ్చి జీతము మరణం. మరణం వచ్చిందా? చెప్పండి, వచ్చిందండి. మరణం ఎలా వచ్చిందో చెప్పమంటారా? మరణం ఎలా వచ్చిందంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక కణం అనేది అంటే పిల్లలకి అర్థమవుతుంది. ఎవరికైనా చదువుకునే పిల్లలకి, సైన్స్ చదివిన పిల్లలకి మన కణాలు ఎలా ఉంటాయంటే మన చర్మంలో కానీ మన శరీరంలో కానీ కణాలు ఎప్పటికప్పుడు చనిపోతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు కొత్తవి కొడతా ఉంటాయి. చదువుతారు కదా సైన్స్ చదివిన వాళ్ళు. అంటే మనం ఆ కణాలు చనిపోవడం స్టార్ట్ అయ్యి మన వృద్ధాప్యం వచ్చినప్పటికీ ఎందుకు వృద్ధాప్యం వస్తుందంటే కణాలు కొత్తగా పుట్టేవి తగ్గిపోతాయి, చనిపోయేవి ఎక్కువైపోతాయి. అంటే అలా నెమ్మదిగా చనిపోయి ఎక్కువైపోయి మళ్ళీ కొత్తగా పుట్టేవి తగ్గిపోయినప్పటికీ ముసలితనం అయిపోయి చనిపోతూ ఉంటాం. అంటే కణం అనేది చనిపోవడం స్టార్ట్ అయింది. మీకు అర్థమవుతుందా? మీరు నిశ్చయంగా చచ్చెదరు అన్నప్పుడు నేడే మీరు నిశ్చయంగా చచ్చెదరు అన్నప్పుడు ఎప్పుడైతే మహిమ శరీరం కోల్పోయిందో మరి మన శరీరంలో ఏమొచ్చిందంటే కణాలు చనిపోవడం స్టార్ట్ అయింది. మరి కణాలు చనిపోవడం స్టార్ట్ అయినప్పుడు కణాలని అప్పుడు దాకా కణాలు ప్రతిరోజు కణాలు చనిపోయేవి కాదు, అవి నిరంతరంగా ఉండేవి. ఎందుకంటే వాళ్ళు జీవజలాలు తాగేవాళ్ళు. మరి అలాంటిది నిశ్చయంగా చచ్చితురు అంటే కణం చనిపోవడం స్టార్ట్ అయింది. మరి కణం చనిపోవడం స్టార్ట్ అయ్యి 930 సంవత్సరాల తర్వాత పూర్తిగా కణాలన్నీ చనిపోయాయి ఆదాములు. అంతే కదండి. మరి అంటే పాపం అనేది ఎలాంటిదంటే పాపము మీరంతా చదువుకున్నాడు కదా, పాపము పరిపక్వమై మరణము కరుణు. అంటే మరణం ఎప్పుడు వచ్చింది? 930 సంవత్సరాల తర్వాత వచ్చింది. మరి ఎటువంటి మరణం అంటే కణాలు కూడా కణాల నుంచి స్టార్ట్ అయిన మరణం. ఒక కణం మీకు అర్థమవుతుందండి. మన బాడీలో ఒక కొన్ని కోటాను కణాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క కణం చచ్చిపోవడం స్టార్ట్ అయింది అనమాట. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే పాపం పరిపక్వం అయిపోయిందో టోటల్గా అప్పుడు ఏమొచ్చిందని మనిషికి మొత్తం మరణం వచ్చింది. కానీ మరణం అనేది కణాలకి మరణం అనేది ఆల్రెడీ దేవుడు చెప్పిన నిశ్చయం నుంచి చచ్చుదు అన్నప్పుడు స్టార్ట్ అయిపోయింది. మీకు అర్థమైంది కదండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి పాపం జోలికి వెళ్ళకూడదు. మీకు అర్థమవుతుంది కదండి. మన మనసు ఎప్పుడు కూడా ఎప్పుడు దేవుని అందే మనం ధ్యానించాలి. మనం పాపం చేస్తే కనుక ఖచ్చితంగా మన ప్రార్థన వినడు. మనం అనీతి కార్యక్రమాలు చేసినప్పుడు మన ప్రార్థన వినడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. మరి యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు పునరుద్ధరణ ఇంకా మరి సమాధులు తెరపడ్డాయా లేదండి? యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాత సమాధులు తెరపడ్డాయా లేదా? అప్పుడు ఎవరు లేచారండి? అప్పుడు మృతులైనటువంటి పరిశుద్ధులు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఎవరు లేచారండి? మీకు జాగ్రత్త రెఫరెన్స్లోకి వెళ్తాం, టైం లేదు కనుక. పరిశుద్ధులు లేచారు. అంటే మనం కూడా రేపు పొద్దున్న లేగాలంటే ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండకపోతే ఈరోజు మీరు చర్చికి వచ్చి దేవుణ్ణి మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా ఏం చేసినా వ్యర్థమే. దేవుడు కోరుకునేది ఏంటంటే నేను పరిశుద్ధుని, అమ్మా తల్లి మీరు అందరూ కూడా పరిశుద్ధంగా ఉండండి. నీతి మన తండ్రి అయిన యెహోవా మరి ఆయన నీతి ఎవరైతే జరిపిస్తారో వాళ్ళ ప్రార్థన మాత్రమే వింటాడండి. ఎందుకంటే నీతి అనేది ఆయన ముందర వెనకాల కూడా నడుస్తుందంట. నీతి అనేది ఆయన ముందర వెనకాల కూడా నడుస్తుంది. నీతి మంతుడికి ఆయన ఏ మేలు చెయ్యక మాండం. మీరు ప్రార్థన చేయట్లేదు నేను చెప్తున్నాను. అంటే ప్రార్థన చెయ్యొద్దు అని అంటలేదు, కానీ మీకు అర్థం చేసుకుందంటే మీరు నీతిగా పరిశుద్ధంగా ఉన్నారనుకోండి, అయ్యో నా బిడ్డకి ఏమైపోతుంది, ఏ కష్టం రాబోతుందని ముందుగానే మీరు ప్రార్థన చేయకుండా ముందుగానే సమాధానం వచ్చేస్తాయి. మీరు పాపం చేస్తున్నప్పుడు మరి దేవుడు మనం ప్రార్థన చేస్తున్నామంటే అయ్యే నేను పాపం చేస్తానంటే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసి మనం ఎప్పుడు కూడా మనం పాపాలను కడిగేసుకోవాలి. మన అత్తమాన మనం రోజు పాపం చేయడం కడుక్కోవడం, ప్రార్థన చేయడం, పాపం చేయడం, కడుక్కోవడం ఇదే అయిపోయింది అనుకోండి, మన జీవితం ఏమవుతుంది? మీకు అర్థమవుతుందా? పాపం చేయడం, కడుక్కోవడం అంటే కడుక్కోవడం అంటే మన ప్రార్థనలో మళ్ళీ మనం మారు మనసు పొంది మళ్ళీ మనం కడుక్కోవడం. మరి ఎప్పుడు మనం పరిశుద్ధంగా ఉంటాం? మరి ఈ లోపల పాపం చేయడం, కడుక్కోవడం, ఈ లోపల సాతాను జరగాల్సిన నష్టం అంతా కూడా జరిపేస్తాం. ఈరోజు మనం పడుతున్నటువంటి బాధలన్నీ కూడా మనం కొనుక్కుని తెచ్చుకున్నవి. మీకు అర్థమవుతుందండి? స్వయంగా మనం కొనుక్కుని తెచ్చుకున్నవి, లేదంటే మన తల్లిదండ్రులు చేసినవి, మన చుట్టుపక్కల వాళ్ళు చేసినవి, ఆ పాప మనకి కూడా వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా పొందుతాం. కాబట్టి
కాబట్టి ఒక చిన్న ప్రార్థనతో మరి మీరందరూ కూడా ఈ యొక్క పరిశుద్ధ దినం అంతే కదండి, పరిశుద్ధ దినం. మరి మనం ఈ పునరుద్ధార పరిశుద్ధ దినాన్ని మనందరం కూడా నీతిమంతంగా మరి పరిశుద్ధంగా ఈ రోజు నుంచి జీవించాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటాయి కనుక మీ మనసులో ఇప్పుడే తీర్మానం చేసుకోండి. ఇప్పుడే ఏం చేయండి, తీర్మానం తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మీకు చెప్పింది మీరు విని వదిలేస్తే దానివల్ల మీకు ఫలితం ఏమీ లేదు, ఫలితం లేదు. కాబట్టి మీరు మారు మనసు పొందండి. ఈరోజే మీరు మారు మనసు పొంది మీ చేసిన పాపాలన్నీ మరి మీరు ఒప్పుకుని దేవుణ్ణి ప్రార్థనలో ప్రాధేయపడి ఆయన కాళ్ళు పట్టుకుని మరి కన్నీటితో ఆయన కాళ్ళు పట్టుకుని ఖచ్చితంగా మన పాపాలన్నీ కడిగేసుకుని మనం ఆయనకి చేరువదు. ఆయనకి మనకి మరి ఎటువంటి అడ్డుగోడ లేకుండా పరిశుద్ధంగా బతికినప్పుడు ఖచ్చితంగా మనం నిత్య రాజ్యంలో మనం ఆయనతో పాటు మనం ఆనందంగా ఉన్నాం. ఓకేనంటే అసలు అందరూ కలుపుకోండి. అతి పరిశుద్ధుల ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి మరి వినిన వాక్యం తండ్రి మరి సాతాను ఎత్తుకోకుండా తండ్రి మీరు ఇచ్చినటువంటి జీవాహారము ఆత్మీయ ఆహారము తండ్రి మా యొక్క మధ్యలో మా మనసులో మరి మేము నిరంతరం కొనసాగి తండ్రి మీ నిత్య జీవితం వారసులు అయ్యేటట్టు సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి అపవాది వాడు కొంచెమే సమయం ఉందని తండ్రి మా మీద గర్జించే సమూహం వాళ్ళే తండ్రి అనేక సమస్యలు అనేక సమస్యలు బాధలు ఇబ్బందులతో మమ్మల్ని చాలా బాధపెడుతున్నాడు తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. వారి యొక్క కుటుంబాలలో తండ్రి ఎటువంటి శాతాను దుష్ట శక్తులు ఏలుబడి లేకుండా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మీ యొక్క దక్షిణ హస్తాన్ని తండ్రి మరి మీ యొక్క తండ్రి కని చూపును తండ్రి మరి వీరి కుటుంబాలను దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మరి సంఘ కాపరి గారి అమ్మగారిని మరి చెల్లి గారిని వారిని కుటుంబాన్ని కూడా దీవించండి, సహాయం చేయండి తండ్రి. మరి పాస్టర్ గారి చెల్లెలు వివాహమై తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. త్వరగా మరి వివాహం జరిగి మరి ఏమైతే ఇంకా అడ్డంకులు ఉన్నావో ఆ అడ్డంకులన్నింటినీ కూడా తీసివేసి తండ్రి మీ యొక్క ప్రణాళికలో తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా తండ్రి త్వరగా మరి పరిశుద్ధ వివాహాన్ని జరిపించి తండ్రి మీకే మహిమ తెచ్చుకుని తండ్రి మీ యొక్క కాపుదలను ఎల్లప్పుడూ మరి వారి కుటుంబానికి దయచేసి సహాయం చేయమని కోరుతున్నాను తండ్రి. పాస్టర్ గారి ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి తండ్రి. మరి పాస్టర్ గారి ఆరోగ్యాన్ని మెరుగుపరచండి తండ్రి. స్వస్థత దయచేయండి తండ్రి. సహాయం చేయగల దేవుడు సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి మరి ఇంకా తండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవరైతే మరి ఇంకా మరి తండ్రి మీ యొక్క వాక్యాన్ని ఇంకా ఎవరైతే ఇంకా అంగీకరించలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మరి ఇంకా ఆత్మీయంగా నడిపింపలేదు వాళ్ళందరినీ కూడా తండ్రి త్వరగా తీసుకుని వచ్చి మరి తండ్రి ఈ చర్చిని మరి ఇంకా తండ్రి పరిశుద్ధులతో అనేక మంది ఆత్మలతో నింపి సహాయం చేయమని తండ్రి. ఇదిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు స్తుతులు తెలుసుకుంటున్నాను తండ్రి. సహాయం చేయగల దేవుడు తండ్రి. ఇదిగో తండ్రి మా అందరి ప్రార్థనను అంగీకరించండి, సహాయం చేయండి. మాకున్నటువంటి చెప్పుకోలేని బాధలు ఏమన్నా ఉంటే కనుక తండ్రి ఇప్పుడే యేసు నామములో అపవాది తంత్రాలు కుతంత్రాలు లైవ్ చేసి తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో మమ్మల్ని నింపి సహాయం చేసి దినదినంతో నింపమని మా ప్రభువు ప్రియకుమారుడు మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మేము బ్రతిమని అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. కొంచెం గట్టిగా స్తోత్రం చేద్దాం. కొంచెం గట్టిగా స్తోత్రం చేద్దాం. మరి కొంచెం గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో నవీన్ బాబాయ్ గారు వస్తారు. ఒక చరణము పల్లవి పాడిన తర్వాత 2 నిమిషాలు అంటుంది. 2 నిమిషాలు ఎందుకంటే సమయం అయిపోయింది మాకు. అందుకని చరణం పల్లవి ఆ తర్వాత 2 నిమిషాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? పునరుద్ధాన శక్తి దేవుడు మనందరికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విజయ గీతము మన తారనేను పాడేనా.
క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. మంచిది. మరి చక్కటి వాక్యాన్ని అందించిన అయ్య గారికి, కిషోర్ గారికి దేవనామాలు వందనాలు. మంచి మాటలు నాకు ఇప్పుడు జ్ఞాపకం చేశారు. దేవుని స్తోత్రం. మీ సమయంలో ఆల్రెడీ మీ సమయం అయిపోయింది. ఇప్పుడు మా సమయం అయిపోయింది, మీ సమయం మేము వాడుకుంటున్నాం. దేవుని స్తోత్రం. కొద్ది నిమిషాలు నేను ముగించడానికి ఇష్టపడతాను. అయితే పునరుత్థాన శక్తి వల్ల మనకి ఏంటి ఉపయోగం? బ్రదర్ గారు చెప్పారు, ప్రతిరోజు మనకు పునరుత్థానం ఏంటంటే తిరిగి లేచిన దినం ఇప్పుడు కూడా విలువైనది, శ్రేష్టమైనది. ఆ సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? ఆ సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? దొంగిలిస్తున్నామా? అంటే విశ్రాంతి దినం తప్పక ఆచరించాలని ఆజ్ఞ పాటించి దేవుడి సన్నిధికి వచ్చి ఆశీర్వాదం పొందుకుంటున్నాం? ఒక ప్రశ్న మనము వేసుకోవాలా. దేవుడికి మహిమకరణ గాక. అలాగే యేసుక్రీస్తు ఎందుకు పునరుత్థానుడు అయ్యాడంటే, మరి చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటన క్రీస్తు శకం 30లో పస్కా తర్వాత ఆదివారం జరిగింది కదండి. పునరుత్థానం ఎప్పుడు జరిగింది? పస్కా పొడుగుచిన ఆదివారం జరిగింది. ఇది యేసుక్రీస్తు పునరుత్థానము. ఈ పునరుత్థానం చర్చి మరియు కొత్త నిబంధన సాధ్యం చేసింది. అయితే యేసుక్రీస్తు పునరుత్థానం ప్రతిది కూడా మన జీవితంలో గొప్పగా మార్చిందండి. దేవుని స్తోత్రం. ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను, కానీ ఏంటంటే సమయం అయిపోయింది. యేసుక్రీస్తు మనల్ని క్షమించడానికి పునరుత్థానుడు అయ్యాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక సమయాన్ని మనం ఇప్పుడు అందరూ ఎవరంటండి? ప్రతి ఒక్కరు కూడా మరి పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, అంతే కదా? ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అది పాపం ఎలా పోవాలి? ఆ దినాల్లో అంట రిఫరెన్స్ చెప్పడానికి సమయం నాకు లేదు. ఒక వ్యక్తి పాపం చేస్తే యాజకుడి దగ్గరికి వచ్చేవారంట. యాజకుడు ఆ పాపాల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు వారు ఒక గొర్రెని తీసుకొచ్చేవారంట. ఇప్పుడు నేను పాపం చేశాను, నా పాపం సంవత్సరం ఒకసారి ఏటాటి యెరూషలేముకి వెళ్ళినప్పుడు మరి నాకు బదులుగా ఒక బలి పశువుని ఇవ్వాలి కదండి.
అక్కడ గొర్రెను తీసుకెళ్ళేవాడినట. గొర్రెను తీసుకొచ్చి యాజకుడి దగ్గర వేస్తే యాజకుడు ఆ గొర్రె మీద చేసి నవీన్ పాపాలు పోవాలని ప్రార్థన చేసేవాడు అంట. ఏ పాపాలు పోవాలని? ఆ పాపం పోతుంది. అది 1 సంవత్సరం వరకే అన్నట. ఏంటండి? లేవికాండం 4వ అధ్యాయం మొత్తం చదువుతూ మీకు అర్థమవుతుంది. 1 సంవత్సరమే ఆ పాపం పోతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి మళ్ళీ పాపం చేస్తూనే ఉంటుంది. అయితే మరి క్రీస్తులు అది యేసుప్రభువు ఎందుకు చనిపోయాడు? ఇప్పుడు ఆ గొర్రె ప్లేస్లోకి ఎవరు వచ్చారు? యేసుప్రభువు వచ్చారు. కానీ బలి అర్పణ ఒకసారి అయింది కదండి, మళ్ళా చనిపోవడానికి ఆస్కారం లేదు. ఆయన ఒక్కసారి మరణించారు కాబట్టి మన పాపాలు ఎక్కడ కొట్టువేయబడ్డాయి? క్రీస్తు శిలువలో కొట్టువేయబడ్డాయి. ఇప్పుడు మనం పాపం చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు దాన్ని చేస్తే కంపల్సరీ రెండో మరణం మనకి ఉంటుంది. ఇప్పుడు మొదటి మరణానికి దేవుడు తప్పించేశాడు. ఇప్పుడు శారీరకంగా సరిపోయినా దేవుడి సన్నిధిలో మనం ఉంటాం కదండి. అయితే ఆత్మకి ఎప్పుడైతే ఇప్పుడు మనం చేసే ప్రతిదీ కూడా చాలా మంది మా లోదరం చర్చలు ఏంటంటే చిన్నప్పుడు బాప్తిసం ఇస్తారు, ఎవరికి చిన్న పిల్లలకి ఇచ్చేస్తాం, మళ్ళీ పెద్ద అయిన తర్వాత నిర్ధారణ ఇస్తాం. అంటే ఇంతవరకు చిన్నపిల్లలకు బాప్తిసం తీసుకుని వాడు తప్పుడు అడుగులు వేస్తూ లేకపోతే తప్పుడు దోవకి వెళ్తే ఆ పాపం ఎవరికైతే తల్లిదండ్రులకి పడుతుంది, అంతే కదండి. ఆఫ్టర్ 18 years తర్వాత వారికి నిర్ధారణ అంటే కన్ఫర్మేషన్, అంటే వీరు దేవుని నమ్ముకొని వారు సొంతంగా వారు బాప్తిసం తీసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేస్తారు. ఇప్పుడు వారు ఏం తప్పు చేస్తే ఆ పాపాలు ఎవరి దగ్గరికి వెళ్తాయి? ఎవరు చేస్తే వారికే వెళ్తాయి. అది ఈరోజు దేవుని నమ్ముకుంటూ కూడా ఇంకా పాపంలోనే పడిపోయామా ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. దాని ఇంకా లోకాశులను తిరుగుతుంటేనే ఆదివారం మామే సోమవారం పోమేమని అంటారు. అంటే ఆదివారం చర్చకొచ్చేస్తారు కానీ మిగతా 6 రోజులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏమేమి చేస్తున్నారు మనం ప్రశ్న వేసుకుంటే దేవుడు క్షమించేసాడు మనల్ని కదండి. ఓ మరణం అని ముందు ఎక్కడ ఏది కూడా మనం ఆపడానికి లేదు. అయితే ఈ యొక్క సమయంలో ప్రభు సన్నిధి ఉంటున్న మనం ఆ మరణాన్ని జయించి దేవుడు మనల్ని క్షమించడానికి పునరుద్ధరణ. ఒకసారి కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 2:14 చదువుదాం. మరియు అపరాధముల వలన సున్నతి పొందక దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన చదవమ్మా మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతులు తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన అపరాధములన్నీ కూడా చేవరాతులతో కొట్టివేసి దేనితోని? మేకులతో కదండి. ఈ మాట చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు, బాగా చదవాలన్నమాట. అలాగే ఎఫెసీ 2:1 కూడా చూసుకున్నట్లయితే మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారి ఉంటుండగా క్రీస్తు కూడా మనలను బ్రతికించాను. దేవుని స్తోత్రం. అంటే మనం ఇప్పుడు ఏ విషయం చూసుకున్నా మనం పాపలు అని ఇక్కడ మనకి తెలిసిపోతున్నా లేదండి. బ్రదర్గా ఇప్పుడు పండు తినమని ఏమైపోయింది? పాపము పరిపక్వమే గర్భమును కనగా. పాపం ఏమైందండి? పెరిగి కడుపు వచ్చేసింది, డెలివరీ అయిపోయింది. ఆ డెలివరీ సంతానంతా కూడా పాపంలోకి వచ్చేసాం. అయితే ఈరోజు పునరుద్ధానం జరిపించుకుంటున్నాం మనము. అదే పాపంలో పడి ఉన్నామా? యవనస్తులారా ఇలా చూడండి, ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో గడుపుట ఆశీర్వాదకరం. ఏదో ఒక పాయింట్ పునరుద్ధాన శక్తి మనల్ని నిలబెడుతుంది. అంటే ఏదో ఒక తీర్మానం మనం తీసుకోవాలి. సో ఎవ్రీ సండే ఆదివారం మొత్తం సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 54 ఆదివారాలు. 52 ఆదివారాలు గారు 52 ఆదివారాలు కూడా దేవుడి సన్నిధిలో గడపాలి అని తీర్మానం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని మరణమును జయించిన గొప్ప దేవుడు. ఏ దేవుడు అని ఉన్నాడండి? అన్ని దేవుడి సమాధులు కూడా సమాధుల్లోనే ఉన్నారు దేవుడు, కానీ మన దేవుడు మాత్రం ఖాళీ సమాధి ఉంది. దేవుడి స్తోత్రం. అంత గొప్ప దేవుడు కలిగి ఉన్న మనము ఆయన పునరుద్ధాన శక్తిని మనం ఇంకా పెంచుకోవాలి. ప్రభు సాతానును అనగదొక్కాడు సిలువలో, ఇప్పుడు జయాన్ని పొందాడు. ఆ జయం మనము కూడా పొందుకున్నాం. మా నాన్న విజయం మా నాన్న సంపాదించుకో, ఆ విజయం నాకు వస్తుంది రాదా? అంతే కదండి. మన దేవుడు విజయం సాధించాడు. ఇప్పుడు మనం ఎవరు? విజయ పదంలో నడుస్తున్నాం. అంటే పాపానికి చోటు ఇవ్వకుండా దేవుడి వైపు మనం తిరిగినప్పుడు ఈ పునరుద్ధాన శక్తిని మనం ఇంకా ఎక్కువగా అనుభవించుకోవాలి. దేవుడికి కొద్దిపడతాను కూడా దీవించి ఆశీర్వదించును కాక. పాటలు పట్టుకొని చూడగా పాట పాడదాం.
చేతనమ్మా. చాలా మంచిది. హల్లెలూయా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలికి పంగా వెలుగుచున్నవాడా, ఆరాధించును నిన్నే, ఓ రక్షకుడా, ఆరాధించును నీలో జీవితాంతము, ఆరాధించును నిన్నే, ఓ రక్షకుడా, ఆనందింతును నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎందు వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలికి పంగా వెలుగుచున్నవాడా, ఆరాధించును నిన్నే, ఓ రక్షకుడా, ఆరాధించును నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, భాగ్యమే సౌభాగ్యమై నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమై సౌభాగ్యమై నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరచి నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. అందుకని నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే, నీవు నన్ను నడిపే నూతనమైన జీవమార్గము. పూర్ణమై సంపూర్ణ గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరూ లేచి అందరు కదయ్యా ఎవరి అక్కడ తీసుకోండి, అక్కడ తీసుకోండి. ఎవరికి
ఎవరికి లేదు? అందరికన్నయ్యా మీకు మరి అదే కదా తీసుకోండి తీసుకోండి. అమ్మగారి దగ్గర ఉంటారు కదా, ఇద్దరు తీసుకోండి. మంచిది. చాలా బేగా అయిపోయింది కదా, బేగా అయిపోయింది. 2 మాటలు మొత్తగా దైవజనులు కిషోర్ సార్ గారు చెప్పారు, తర్వాత నవీన్ బాబు గారు చెప్పారు. పునరుద్ధరణ శక్తి. మనం పరిశుద్ధంగా ఉండాలి. పేతురు తన పత్రికలు రాస్తూ ఉంటాడు, మనం పరిశుద్ధంగా ఉంటే ఆయన్ని మనం చూడగలుగుతాం కదా. చక్కటి మాట. 2వ మాట, పాపం పరివర్తనై మరణం అన్నదంట. ఎందుకన్నది? దోషం చేశాం కాబట్టి పాపం వచ్చింది. పాపం మనల్ని ఎక్కడ నడిపించింది? మరణం నడిపించింది. ఆ మరణం గెలిచింది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ఎవరండి? ఆ మరణం గెలిచింది ఎవరు? ఏ మానవుడు, ఈ దేవుడిని చెప్పుకున్న ప్రతి వ్యక్తి గెలవలేదు. ఈవెన్ ఈ రోజుకి నీవు యెరూషలేము వెళ్ళి చూడండి, ఈ రోజుకి ఖాళీ సమాధి అవధేదం ఉందంటే నా యేసయ్య మాత్రమే. గట్టిగా స్తోత్రం చేద్దాం, అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదపు ప్రార్థన, దీవెన ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న తల్లిగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రము స్తోత్రము పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినాన్ని కాపాడి భద్రపరిచి ప్రభువా నాయకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో చేరి ప్రభువా ప్రతి ఒక్కరి ప్రభు నేను ఆరాధించి నేను స్తుతించడానికి నేను ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు పరిశుద్ధుడా. అయా నువ్వు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉంచుకున్నావు ప్రభువా. అయా వానానికి వందనాలు ప్రభానికి స్తోత్రం కిషోర్ గారు బట్టి నీకు వందనాలు ప్రభా. అయా సార్ గారు ప్రభు కొన్ని నిమిషములు ప్రభా. అయా తండ్రి నువ్వు తేలి అనుభవంతో ప్రభా నాయన నాతో మాతో అందరితో మాట్లాడిన విధానానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే కుమారు ప్రభా ఇంకా ప్రభా అయినా పరిచయం నాయన సేవ పరిచిన వాడబడిన సహాయము దయచేయండి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయనకు వాడు ఏదైతే ఆశిస్తున్నాడు ప్రభా ఆశ నెరవేర్చండి, తన తలపులు నెరవేర్చి నుంచి తను నెరవేర్చగలుగుతున్నా ప్రభు. నీకు స్తోత్రాలు. ఆయా తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి, తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన కుమారుడు నవీని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆయా నీకు వందనాలు ఇచ్చిన ప్రభా యొక్క చిన్న మాటలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ యొక్క పనిలో ప్రభా ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. ఆయా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరి సమస్యలు తీరుగులు ఇబ్బందులతో ప్రభా ఆయా బలహీనతో మీ సన్నిధిలో చేరి ఉన్నారని తెలుసు ప్రభా. వారి ఆశను తలంపని చిత్తానికి అప్పగిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఆయా విన్న వాక్యాన్ని వేదలుగా తిరిగి నెంబర్ వేసి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి క్రమరాయి చేయండి. ఆయా ప్రతి ఒక్కరు జీవించండి, బలపరచండి. పురుషులను స్త్రీలను ఎవరి పిల్లలు ఆయా సన్నిధి చంటి వెళ్ళిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా వారి పనులు మీరు తోడుకోండి, వారి ప్రయాణాలు మీరు తోడుకొని సహాయం దయచేయండి. ఆయా వారికి షాపులు వెళ్ళి కృపను తోడుకొచ్చండి, వ్యాపారానికి బయటకు వెళ్ళి కృపను తోడుకొచ్చండి. ఆయా నీ సహాయం దయచేయండి. నీ రాకాశం మీద దినాల వరకు ప్రభా ఆయా నీ రాగలి కూడి నేను స్థుతించడానికి నీ ఇచ్చిన ప్రభుత్వం ఆయన మాకు తోడికి నడిపించగలుగుతున్నాను ప్రభా. ఆయా నాయన చేరి స్థుతించే కృపను అందరికీ దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా ప్రతి ఒక్కరిపై నీ కాపుని భద్రత దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయా నీకు వందనాలు ప్రభా. మార్మనసు దయచేయండి, రక్షణ దయచేయండి. నీ కృప నీ కాపుదని ప్రతి ఒక్కరికి దయచేయండి. అడిగిన మా వృద్ధి పరిచి ఆశీర్వదించి నీ రామను బయట తెచ్చుకోండి. అయ్యా విధమైన కానుకలకు వెళ్ళిన ఫలాలు ప్రభా ఆయా దశమ భాగంలో దీవించి ఆశీర్వదించి నీ జీవగ్రంథం ఎక్కువ సహాయం దయచేయండి. మీరే మహిమా ఘనత పొందుకొనబడి యేసు పరిశుద్ధ నామములో వేడుకొంటున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ
మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడైండును గాక. పునరుద్ధానపు దీవెన, పునరుద్ధానపు ఆశీర్వాదము సదాకాలం మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. మన మధ్యలో ఉన్న సార్ గారు, నవీన్ బాబాయ్ గారు ఇక్కడ ప్రార్థన చేస్తారు, చేయించుకోండి. పరిశుద్ధ